ఇప్పుడు ఈ సునీత విలియమ్స్‌కి 58 ఇయర్స్. మెనోపాజ్ అనేది అయిపోయిన తర్వాత మహిళల్లో సాధారణంగానే బోలెడంతా హెల్త్ పరంగా చూసుకుంటే చాలా మార్పులొస్తాయి. బోలెడంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆ ఏజ్‌లో మన వాళ్ళు 60 ఏళ్ళొచ్చాయి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా తీసుకోమని చెప్తుంటారు. కాల్షియం తీసుకోవాలి, లేకపోతే దానికి కావాల్సినట్టు మీరు చెప్పినట్టుగా ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఇలాంటివన్నీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే బాడీ అంతా గుల్లబారిపోయినట్టు అవుతుంది. ఇవన్నీ అనుకున్నప్పుడు ఇక్కడ మనముండే వాళ్ళకి ఇన్ని జాగ్రత్తలు తీసుకోమని మీరు చెప్తున్నప్పుడు పైకి అక్కడికి వెళ్ళారు, అంతరిక్షంలో ఉన్నారు, ఇన్ని రోజులు అవుతోంది. ఏజ్ రిలేటెడ్గా చూసుకుంటే నాకు తెలిసి 58 కాస్త తనకి అక్కడే ఉన్నప్పుడు 59 కూడా రావచ్చు. ఇవన్నీ చూసినప్పుడు సైకలాజికల్గా కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా సార్? 59 వచ్చేస్తా. ఎందుకంటే అప్పుడు అక్కడ క్రిస్మస్ కానీ దివాళీ అక్కడే చేసుకోవాలి ఈసారి ఆమె. అవును, ఆల్రెడీ చెప్పారు వాళ్ళు. అంతే కదండి, ఫిబ్రవరి వస్తే అంతవరకు ఇవన్నీ వెళ్ళిపోవా. పోతాయన్ని. అదే కాకుండా ఇంకొక ఆమెలో ఉన్న పాజిటివ్, మీరు ఆమె చూసినట్టయితే ఫిజిక్ పర్ఫెక్ట్లీ ఫిట్ మనిషి. అంటే మామూలు స్త్రీలు 58 సంవత్సరాలు ఉండేటువంటి పద్ధతి కాదు, ఉపకాయం లేదు. అంటే ఆమె అతీతురాలండి ఇందులోనే. ఎందుకంటే దానికి ఉండేటువంటి క్రమశిక్షణ, ఉండేటువంటి ఎక్సర్సైజ్, థెరపీ విధానం, భోజన పద్ధతులు ఇవన్నీ కూడా ఆమెకు దోహదకారి చేస్తాయి. అదే కాకుండా స్పేస్ రేడియేషన్ గురించి 2 మాటలు మాట్లాడుకుంటాం. ఈ స్పేస్ రేడియేషన్ అనేది అయనైజింగ్ రేడియేషన్. మనం మొబైల్ వాడుతుంటే ఆ రేడియేషన్ అమ్మో చాలా ప్రమాదం అబ్బాయి అనుకుంటాం. చెవు దగ్గర పెట్టుకోకుండా మాట్లాడను, మెదడుకు దగ్గర పెట్టే ఇబ్బంది, దగ్గరలో ఉండేటట్టయితే ప్రాబ్లం అంటాం. పడుకునేటప్పుడు ఏవి కూడా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉండకూడదు అంటాం. అలాంటిది అక్కడ ఉండే రేడియేషన్ అతి ప్రమాదమైంది. అందులో 2 సోర్సెస్ నుంచి ఒకటి వస్తుంది. ఒకటి సోలార్ పార్టికల్ ఈవెంట్ రేడియేషన్. ఇది దగ్గర సూర్యుడి నుంచే మహానుభావుడు డైరెక్ట్గా వస్తుంది. చాలా ప్రోటాన్స్ వస్తాయి అక్కడి నుంచి, ఎంతో ప్రమాదకరమైంది. రెండో గెలాక్టిక్ కాస్మిక్ రేస్ అని. అంటే ఇది సూర్యుడి నుంచి కాకుండా మిగతా ఈ చంద్రమండలం వీటి నుంచి వచ్చేటువంటి ఇవి కూడా ఒక రకమైనటువంటి రేడియేషన్. ఈ రెండింటి రేడియేషన్ వల్ల ఏమవుతుంది, ముఖ్యంగా ఈ ఈ వ్యోమగాముల్లో వచ్చేది స్పేస్ ఎనీమియా. అంటే ఎనీమియా అంటే రక్తక్షీణత, బలహీనత. స్పేస్ ఎనీమియా అంటే మామూలుగానే శరీరంలో భగవంతుడు తయారు చేసినప్పుడే ఈ ఎర్ర రక్త కణాలు ఏదైతే రక్తం తయారీకి ఉపయోగపడతాయో 2 మిలియన్లు ప్రతి 2 సెకండ్లకి అవి క్షీణించిపోతాయట. ఇది నార్మల్. స్పేస్లో ఉన్నప్పుడు 3 మిలియన్లు క్షీణిస్తాయట. అంటే ఇలాగ 6 మాసాలుగా ఉండేటట్టయితే శరీరంలో వాళ్ళకు ఉండేటువంటి 54% దగ్గర ఈ ఆర్బీసీ ఏవైతే ఉన్నాయో ఎర్ర రక్త కణాలు టర్నోవర్ అవ్వాలి. ఎంతలా క్షీణిస్తున్నాయో అంత ప్రొడక్షన్ కూడా అక్కడ కనిపించాలి. మరి ప్రాబ్లం కదండి, లేకపోతేనే ఎనీమియా వస్తుంది. అవును. అందువల్ల ఇదొక పెద్ద ప్రాబ్లం. ఆ రేడియేషన్ వల్ల ఇంకోటి ఏమవుతుంది, ఈ దీనిలో ఈ బోన్ మ్యారో మీద దాని తాలూకా ప్రభావం కూడా వస్తుంది. సో స్పేస్ ఎనీమియా చాలా ఇబ్బంది. దానికి తోడు పులి మీద బుట్టలాగి మైక్రోగ్రావిటీ వల్ల ఏమవుతుంది, ఈ రక్తనాళాల్లో ఉండేటువంటి రక్తం అంతా ఇలాగ పైకి వెళ్ళిపోవడం వల్ల ఈ ఆర్బీసీ తొందరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో 2 కారణాల వల్ల స్పేస్ ఎనీమియా అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లం. ఈ రేడియేషన్ వల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్, డెర్మటైటిస్, సోరియాసిస్ ఎవరికి లేనివి కూడా రేడియేషన్ వల్ల. అలాంటి భయంకరమైన రేడియేషన్. ఈ తర్వాత స్కిన్ క్యాన్సర్లు, బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలనోమా అని 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు క్రికెట్ కానీ అభిమానులు అయితే మన దేశం వాళ్ళు కానీ అక్కడ అసలు ఆస్ట్రేలియా వాళ్ళు కానీ, ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతంలో ఒక సన్ స్క్రీన్ పెయింట్ వేసుకుంటారు ముఖం మీద. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ రేడియేషన్, అయనైజింగ్ రేడియేషన్ అంత ఎక్కువ ఉంది ఆ ప్రాంతాల్లో. అందుకని ఎక్కడ వచ్చేది క్యాన్సర్ వచ్చేది. అక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు కొంతమందికి బేసల్ సెల్ కార్సినోమా అంటే ఫేస్ మీదే వస్తుంది, వచ్చిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అక్కడ వాళ్ళు నేటివ్స్ అయ్యుండి కూడా. సో ఇలాగ మధ్యలో వెళ్ళే వాళ్ళకి సన్ స్క్రీన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటిది మరి స్పేస్లో రేడియేషన్ వల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది. సో ఇలాంటి ఒకటి ఇబ్బంది ఉంటుంది. ఇంకా ముఖ్యమైనది ఇమ్యూనో సిస్టమ్. మనం కోవిడ్ టైంలో ఈ మాట దీని గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. రోగ నిరోధక వ్యవస్థ భగవంతుడు అమర్చినటువంటి గొప్ప సిస్టమ్ ఇది. దీని మీద కూడా దాని పెను ప్రభావం పడుతూ ఉందట. అంటే క్షీణించిపోతుంది. కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అని, అంటే ఏదైతే రోగ నిరోధక వ్యవస్థ క్షీణించినప్పుడు, ఇప్పుడు తెల్ల రక్త కణాలు పనితనం లోపించినా కానీ వచ్చేటువంటి ఇబ్బందులు ఇవి ఏమిటి, ఎస్ఎల్ఈ అని, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, పాలిఆర్ట్రిటిస్ నోడోజా అని ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాం. అసలు ఎవరికి రాకూడదు జబ్బులు అనుకుంటాం. దానికి ఈరోజు కూడా 100% మందులు లేవు. రొమటాలజిస్ట్ అనే వాళ్ళు డీల్ చేస్తారు. అలాంటి ఇబ్బందులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా ఈ రోగ నిరోధక వ్యవస్థ క్షీణించడం వల్ల ఆపర్చునిటీస్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ దాడి చేస్తాయట. ఎప్స్టీన్ బార్ వైరస్ అని, వారిసెల్లా జోస్టర్ వైరస్ అని,
ఇలాంటి ఇబ్బందులు వాళ్ళకి రావడానికి ఆస్కారం ఉంది. వాళ్ళ వూండ్ హీలింగ్ కూడా స్లో అయిపోతుందండి. దెబ్బే తగిలింది అనుకోండి, కింద భూమి మీద ఉంటే ఏదో కట్టుకట్టేసి కొంచెం మందులు తీసుకుంటే అయిపోయింది. అక్కడ ఏదైతే ఇవన్నీ కూడా ఇబ్బందుల వల్ల దెబ్బ తగిలిన వూండ్ హీలింగ్ అనేది చాలా స్లో ఉంటుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా దాని తాలూకా ప్రభావం పడింది. ఊపిరితిత్తుల మీద కూడా మనం చెప్పుకున్నాం, రక్తం మీద ఆల్రెడీ ఎనీమియా అని చెప్పుకున్నాం, బ్రెయిన్ మీద కంటి మీద అయితే సరే అంటే బోన్ మీద చెప్పుకున్నాం, కండరాల మీద చెప్పుకున్నాం. ఏ వ్యవస్థ శరీరంలో ఉండేటువంటి ఒక అవయవం మీద కూడా దీని ఇబ్బంది లేదు సుమా అని లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో సార్ ఎంతసేపు వాళ్ళు గాలిలో వేలాడుతూ ఉంటారు, లేకుంటే అలా ఎగురుతూనే పోతున్నప్పుడు అసలే పని లేనిది కాళ్ళకి. అవును. కిందికి వచ్చిన తర్వాత ఆ కండిషన్ అనేది ఎలా ఉంటుంది? నడవగలగడం కావచ్చు, లేకపోతే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుందంటారా? వస్తుంది. ఎందుకంటే అది నాసా తాలూకా ప్రయోగం. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ స్పేస్ వాళ్ళకి కనీసం 30 రోజులు ఇలాంటి అక్కడ ఒక సిస్టమ్ క్రియేట్ చేసి, ఏది జీరో గ్రావిటీలో మైనస్ గ్రావిటీలో ఎక్స్పెరిమెంట్లుగా వాళ్ళని చేసి పెట్టేది. ఉదాహరణకి మీరు నమ్మండి, మిగతా వాళ్ళ వివరాలు తెలియదు కానీ మనం రాకేష్ శర్మ గారు వెళ్ళినప్పుడు రావిష్ మల్హోత్రా అని ఇంకొక ఆయన కూడా అతను స్టాండ్ బై పెట్టారు. మరి సెలక్షన్ చేసింది రాకేష్ శర్మకే ఛాన్స్ వచ్చింది. స్టాండ్ బై ఆయన వెళ్ళలేకపోయాడు. అంటే ఏమిటి, ఏ కారణాల వల్ల మనకు వివరాలు తెలియకపోయినా ఆ ఫిట్నెస్ అనేది ఒక పెద్ద క్రైటీరియా. అంటే మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు రాకూడదండి. ఇప్పుడు అక్కడ పంపించినప్పుడు వీళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఎందుకు పనికి రాకున్నట్టు కాదు కదండి. వాళ్ళు వాళ్ళ కుటుంబానికి, అదే కాకుండా సమాజానికి, తర్వాత వాళ్ళు ఇంకా ఆ దాంట్లో ఉండేటువంటి ఎక్స్పెరిమెంట్లు నాసాలో కానీ ఇంకెక్కడ కానీ సహాయకారిగా ఉండాలి, భావి తరాల వారికి ఉపయోగకరంగా ఉండాలి. వాళ్ళ అనుభవం అక్కడ ఏదైతే ఉందో మిగతా వాళ్ళతో పంచుకోవాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి. అక్కడ ఉన్న ఇలాంటి ఇబ్బందులు ఇరుక్కుపోయాము, ఏం చేసామన్నట్టు ఎక్కడైనా లెక్చర్ ఇచ్చాడు అనుకోండి, అక్కడ ఉన్న యంగ్స్టర్స్కి అది ఎంత స్ఫూర్తిదాయకం అవుతుందండి. ఇప్పటి వరకు 696 మంది వెళ్ళారు, 76 మంది వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి, 19 మంది జరిగిపోయారు. అంటే మోర్టాలిటీ అంటే మరణాల శాతం 2.8%. అంటే ఏదో ఊరికై వెళ్ళేసి ఒకసారి ఒక టూరింగ్ లాగా రౌండ్ కొట్టి వచ్చేది కాదు. ఇది రిస్క్తో కూడుకున్నది. కానీ ఇంతమంది వెళ్తున్నారంటే వాళ్ళందరికీ కూడా నిజంగా జేజేలు మనం పలకాలి. సరే కూడా నెక్స్ట్ జనరేషన్ కోసం ఒక ప్రయోగాలు చేయడమే కాదు, లైఫ్ని రిస్క్లో పెట్టుకోవడం అనేది కూడా వాళ్ళకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. వాళ్ళందరికీ తెలిసే వెళ్ళారు. సో కల్పనా చావ్లా వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదా? ఆల్మోస్ట్ వచ్చేసామని బయలుదేరినప్పుడు స్పేస్ స్టేషన్ నుంచి వాళ్ళ చుట్టాలకు మెసేజ్లు ఇచ్చుకున్నారు. అయితే జస్ట్ భూమిలో దీనికి వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయని వాళ్ళు ఊహించారా? అయితే భూమి మీద భూమి మీద అడుగుపెట్టినంత వరకు ఇబ్బంది, ప్రమాదం అన్నది, పెను ప్రమాదం ఎప్పుడైనా ఉండొచ్చు. జరిగింది అదే. ఇప్పుడు సునీత విలియమ్స్ది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఇప్పుడు వస్తారు, ఆ తర్వాత మళ్ళీ వస్తారు అనుకున్నప్పుడు